క్యాప్సికమ్ స్టఫ్డ్ స్పెషల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది మాత్రం అసలు చూడటానికే చాలా స్పెషల్గా కనపడుతుంది. కొంచెం సమయం పడుతుంది, శ్రమ అనుకోండి. కానీ ఈ క్యాప్సికమ్ పన్నీర్తో చేసే స్టఫింగ్ వల్ల అసలు ఈరోజు అన్నం వండుకోవక్కర్లేదు, పుల్కాలు పెట్టుకోవక్కర్లేదు. వట్టిగా ఒక అరడజన్ క్యాప్సికమ్లు తీసుకుంటే భార్యాభర్తలు ఇద్దరూ అలా తయారు చేసుకుని వట్టిగా ఈ క్యాప్సికమ్లో పెట్టిన స్టఫింగ్ని అట్లా క్యాప్సికమ్తో పాటు అట్లా తినేస్తే ఏదో పానీపూరిలో పానీ పెట్టేసేసి చాటు పెట్టి అట్లా తీసుకుంటారు. అలాగే సేమ్ మనకి ఇట్లా ఈ స్టఫింగ్ పెట్టుకుని క్యాప్సికమ్ తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలన్నప్పుడు అలా కర్రీతో క్యాప్సికమ్ ఇట్లా పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అంటే పన్నీర్ ఉండటం వల్ల చాలా రుచి, అందుకని బరువు పెరగదు, షుగర్ పెరగదు, ఆరోగ్యానికి హాని ఉండదు. షుగరు బరువు